హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరూ మన యొక్క ధర్మం ప్రకారము, మన యొక్క ఆచార ప్రకారం అయితే ఎన్నో అంటే దైవభక్తి పూజలు అలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో చేసుకుంటాము, మామూలుగా చుట్టుపక్కల టెంపుల్స్కి వెళ్తాము. కానీ తీర్థయాత్రలు ఎందుకు? అసలు ఈ తీర్థయాత్రలు ఎందుకు అంటే, తీర్థయాత్రలు గొప్పవని మహాభారతం చెప్పింది. విశ్వాసంతో, ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చేయాలని వాయుపురాణము ఉద్ఘాటిస్తుంది. తీర్థయాత్రలు మనశుద్ధి కోసం ఏర్పడ్డాయని స్కాంద పురాణం కూడా పేర్కొంటుంది. దీనివల్ల పాపాలు పోతాయని, పుణ్యాత్మలకు మరింత పుణ్యం కలుగుతుందని పెద్దల మాట. ఒక్కో నేలకు ఆయా ప్రాంతాల్లోని నీటికి కొన్ని విశిష్ట గుణాలుంటాయి. తీర్థయాత్రలో భాగంగా ఆయా పుణ్య జలాల్లో మునగడం వల్ల కొన్ని రోగాలు తగ్గిపోతాయని విజ్ఞులు చెబుతారు. ఏది ఏమైనా భగవంతుడిపై భక్తి భావం మరింత పెరగడానికి, మానసిక ఉల్లాసానికి తీర్థయాత్రలు తోడ్పడతాయి. మోసం చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వారు ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్కాంద పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే గృహస్థు తన విధులను వదిలిపెట్టి తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాదని కూర్మ పురాణం హితబోధ చేసింది. కొందరికి తీర్థయాత్రలు చేయడానికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అయితే మనసు, మాట, చేతలు స్వచ్ఛంగా ఉండేవారికి, అహంకారం లేని వారికి, ఇతరులను తనలాగే చూసేవారికి, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడేవారికి తీర్థయాత్రల వల్ల వచ్చే ఫలం సిద్ధిస్తుందని మహాభారతంలో అరణ్య పర్వం ఉద్ఘాటిస్తుంది. ఇప్పుడైతే తీర్థయాత్రలు ఎందుకు అనడానికి ఒక చిన్న సమాధానం అయితే దొరికింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.